దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నమస్కారం. యూటీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానం ముందున్నాం. మరి ఆలయం లోపలికి వెళ్ళి మహాంకాళి అమ్మవారు, మాణిక్యమ్మ అమ్మవారి దేవుల అసలు వాళ్ళు ఉజ్జయిని నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు, అమ్మవారి వైభవ ప్రభావాల గురించి తెలుసుకుందాం పదండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకునే కంటే ముందు ఇక్కడ కుడి చేతి వైపు మనకు గణపతి, పరమేశ్వరుడు, ఆ పక్కన నృసింహస్వామి కూడా కొలువై ఉన్నారు. వారిని కూడా ఒకసారి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానానికి ఎదురుగా ఇక్కడ గణపతి, పరమేశ్వరుడు, అమ్మవారు కూడా ఉన్నారు. భక్తులంతా కూడా ముందుగా ఇక్కడ గణపతిని ప్రార్థించుకొని పరమేశ్వరుడికి జలాభిషేకాలు చేస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైన మహాంకాళి అమ్మవారు సికింద్రాబాద్ లో కొలువై ఉన్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం. మరి ఆ తల్లిని దర్శించుకొని ఆ అమ్మవారి మహత్తు, వైభవ ప్రాభవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఆలయంలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్క భక్తుని హృదయాన్ని పులకింపు చేస్తుంది. మనం గమనిస్తే కూడా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానంలోకి అడుగు పెట్టగానే ఇక్కడ మనకు చిద్విలాసంగా మనకు క్షేత్ర పాలకురాలు దర్శనమిస్తుంది. అమ్మవారు సౌభాగ్యవతిగా వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా వారు అనుకున్నవన్నీ నెరవేరాలని అంటూ కూడా వారికి ఏ ఆటంకం, ఏ ఇబ్బంది కలగకుండా ఆవిడ కాచి కాపాడుతుంది. ఈ సృష్టిలో ప్రతి అణువు, పరమాణువు కూడా భగవత్ స్వరూపమే. మన హైందవ సంస్కృతి సంప్రదాయంలో చెట్టు, పుట్ట, ఆవు అన్నిటినీ కూడా భగవత్ రూపాలుగా భావించి ఆరాధిస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొన్ని వందల సంవత్సరాల నాటి ఈ వృక్షాన్ని దేవతా స్వరూపంగా కూడా భావించి పసుపు, కుంకుమలు, వస్త్రము, చక్కటి పట్టుచీర, పూలదండ వేసి కూడా భక్తులు ఈ వృక్షానికి కూడా వారి మొక్కులు చెల్లించుకుంటూ కూడా నమస్కరిస్తూ ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు. ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానం సంబంధించి ప్రధాన అర్చకులు రామతీర్థ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన్ శూలం వశుండీం శిరః శంఖం సందధతీం కరైః శ్రీనయనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముజ్జితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తో సుప్రతే హరో కమలజో హంతుం మధం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్. అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరగనున్నది.
అమ్మవారికి ప్రతినిత్యము కూడా అభిషేక కార్యక్రమాలు మరియు అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన, ఖడ్గమాల కుంకుమార్చన ప్రత్యేకంగా జరిపించబడుతూ ఉంటుంది. ఈ విధంగా 220 సంవత్సరాల దేవాలయమైనటువంటి అమ్మవారికి ఆషాఢ మాసం రాగానే అత్యంత వైభవంగా అమ్మవారికి ప్రత్యేకమైన చీరలు, ఆభరణాలతోటి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అమ్మవారి ఆషాఢ జాతర మొట్టమొదటి ఆదివారం రోజు ప్రారంభమై 3వ ఆదివారం అమ్మవారికి జాతర జరపడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించటం, శాఖలు సమర్పించటం మరియు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించటం జరుగుతూ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైనటువంటి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా చేస్తూ మధ్యాహ్నానికి అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. తదుపరి రాత్రి సమయంలో అమ్మవారికి బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారి దేవాలయంలో ఉదయం రంగం కార్యక్రమం మరియు గావు పట్టడము, తదుపరి అమ్మవారి దేవాలయంలో రంగం కార్యక్రమం పచ్చికొండపై నిలబడి అమ్మవారు భవిష్యత్తువాణి చెప్పేటటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి అమ్మవారిని ఏనుగు అంబారి ఊరేగింపుపై ఊరేగించటం జరుగుతుంది. ఈ యొక్క అంబారి ఊరేగింపుతోటి సగము జాతర అమ్మవారి దేవాలయంలో ముగుస్తుంది. మరియు రాత్రి సమయంలో అమ్మవారికి ఎంతో మంది భక్తులు పూతరాజులతోటి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క నైవేద్యాన్ని అమ్మవారి పలార పండ్లని పిలుస్తారు. ఎంతో రంగరంగ వైభవంగా పూతరాజుల విన్యాసాలతోటి అమ్మవారికి భక్తిగా సమర్పించేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పలార పండ్లని పిలుస్తారు. ఈ విధంగా ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా శోభాయమానంగా దేదీప్యమానంగా జరిగేటటువంటి అమ్మవారి ఆషాఢ జాతర మహోత్సవానికి భక్తులందరూ విచ్చేసి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షిత పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. అసలు ఆషాఢం జాతర బోనాలు వచ్చిందంటే చాలు ఇప్పుడు ఎంతో చక్కగా సికింద్రాబాద్ బోనాల్ని లష్కర్ బోనాలు అని అంటూ ఉంటారు. అసలు ఆ రోజున అమ్మవారిని ఇలా దర్శించుకొని వారి ముక్కుబొళ్ళు చెల్లించుకోవడానికి ఎంతో తాపత్రయపడుతూ పలు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే భక్తుల స్పందన, అంటే అమ్మవారు ఏ కోరికైనా తీరుస్తుందా, అంటే అమ్మవారి వైభవం, అమ్మవారి వైభవము ఎంతసేపు చెప్పినా ఆమె యొక్క విశేషమైనటువంటి భావన అది అమ్మవారిని దర్శించుకున్న వారికి మాత్రమే కలుగుతుంది. కాకపోతే అమ్మవారిని దర్శించే భక్తులకు ఏమిటి అంటే మనము భక్తిగా శ్రద్ధగా ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా తప్పకుండా అది జయమవుతుంది. అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేసి లేదా 21 ప్రదక్షిణాలు లేదా వారి యొక్క శక్తానుసారంగా 41 ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా అమ్మ అనుగ్రహం వస్తుంది. ఎంతోమందికి వివాహాలు జరిగాయి, ఎంతోమందికి సంతానం జరిగింది. మన అమ్మవారు నేషనల్ అమ్మవారే కాదు, ఇంటర్నేషనల్ అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు కూడా అమ్మవారు అనుగ్రహించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తురాలు వచ్చినప్పుడు పండిట్జీ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడిగింది. ఆమె 41 ప్రదక్షిణం చేయమని చెప్పాము, ఆమెకు వివాహం జరిగింది. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మ తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలగాలి కూడా. ఎందుకంటే మనము ఎంతో భక్తిగా శ్రద్ధగా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారి దేవాలయంలో వచ్చిన భక్తులకు కూడా దేవాలయంలో వచ్చినప్పుడు అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి దేవాలయంలో ఉన్నప్పుడు అమ్మవారి మీద శ్రద్ధ, మనం అమ్మవారి యొక్క ఎలా అలంకారం చేశారు, అమ్మవారికి ఆభరణాలు ఎలా ఉన్నాయి, అమ్మవారికి ఏ చీర కట్టారు అనేటటువంటి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మన అమ్మవారిని నమస్కారం చేస్తే తప్పకుండా అమ్మ అనుగ్రహం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలగాలని కూడా కోరుకుంటాం. అందరూ కూడా సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, అమ్మవారి ఆశీస్సులు కలగాలి. సర్వే జనాః సుఖినో భవంతు. సంవత్సర కాలంలో కూడా అమ్మవారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు? అమ్మవారికి ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాలు
జాతర రంగం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి ఆశ్వీజ మాస శుద్ధ పాఠ్యము నుంచి దశమి వరకు దసరా నవరాత్రిలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారికి దసరా నవరాత్రులైన తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, విశేషమైన అలంకారాలు జరిపిస్తూ ఉంటారు. ప్రతి నిత్యము కూడా అమ్మవారికి అభిషేకము, అర్చన, స్వర్ణ పుష్పార్చన, ఖడ్గమాల, కుంకుమార్చన జరిపిస్తూ ఉంటారు. విశేషంగా అమ్మవారికి శుక్రవారము, మంగళవారము ఆ యొక్క సమయాన్ని బట్టి అమ్మవారికి పల్లకీ సేవ జరిపించటం, అలాగే అమ్మవారి దేవాలయంలో ఉపరి దేవాలయమైనటువంటి శ్రీ వీరభద్రేశ్వర స్వామి సహిత మహాకాళేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారము ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. శివాభిషేకము, వీరభద్రేశ్వర స్వామికి అభిషేకము, గణపతికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నందీశ్వరునికి ప్రతి సోమవారం సంపూర్ణ అభిషేకం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి, స్వామివారికి జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాం. భక్త మహాశయులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ కూడా బోనాల జాతర శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు. గురుగారు, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయంలో చండీ హోమాలకు చాలా ప్రసిద్ధి అని చెప్తున్నారు. అసలు చండీ హోమం ఎవరు చేసుకోవాలి, చండీ హోమం చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మీ మాటల్లో? కలౌ చండీ వినాయకు అని పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. కలియుగంలో చండీ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా చండీ ఉంటుంది. ముఖ్యంగా శత్రుబాధ నివారణ, తదుపరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క చండీ హోమము వివాహమైన వారు కానీ, వివాహం కానివారు కానీ ఎవరైనా చేయించుకోవచ్చును. అమ్మవారి దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు కూడా ఈ యొక్క చండీ హోమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, 12 గంటలకు ముగిస్తుంది. కాబట్టి అమ్మవారి విశేషంగా జరిగే చండీ హోమము మరియు అమావాస్య రోజు రుద్రహోమం జరుగుతుంది. ఈ యొక్క రుద్రహోమంలో కూడా భక్తులు పాల్గొని చండీ హోమంలో పాల్గొని దేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సంతానం లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, ఇంకా ఏదైనా జీవితంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వారు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలంటారు? అమ్మవారికి ప్రతి శుక్రవారము అభిషేకం రాయించి 5 శుక్రవారాలు అమ్మవారికి అభిషేకం జరిపించిన తర్వాత 5వ శుక్రవారము అమ్మవారికి ఒడిబియ్యము, చీర సమర్పించిన 99% వారి కష్టాలు తప్పకుండా దూరం అవుతాయండి. ఎంతో మంది భక్తులకు చెప్పాము, ఎంతో మందికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఇంకా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది కూడా అమ్మవారు అనుగ్రహం కలగాలని, మనందరినీ కూడా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాకు శుభమస్తు. తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు అండి. మహంకాళి అమ్మవారి దేవస్థానంలో మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీ విద్యా ఉపాసకులు వేణుమాధవ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అమ్మవారి వైభవాన్ని గురించి వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభం శుభం శుభం. అమ్మ చెప్పమ్మ. ముందుగా ఇక్కడ మహంకాళి అమ్మవారి వైభవం గురించి మీ మాటల్లో. శివామనన్యాం వివిధ ప్రభావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల కట్వాంగదరాం భృగుండమాలా విభూషాం దీకి చర్మకరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజ్జికాం దిగంబరాం ఏకం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని శ్రీ మహాకాళ్యంగాయే నమః. బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ అయిన నేను మహాకాళి దేవస్థానంలో శ్రీ విద్యా పండితులుగా 3-4 తరాలుగా మా కుటుంబం ఇక్కడ సుపరిచితం. అమ్మవారు చాలా శక్తి మహిమాన్వితమైనటువంటి దేవతగా కేరెన్నికగన్న ఈ మహాకాళి అమ్మవారు ఈ లష్కర్లో, భాగ్యనగరంలో, సికింద్రాబాద్ మధ్యలో అమ్మవారుగా అందరినీ కాపాడే జగజ్జననిగా ఇక్కడ గెలవడానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ 1813వ సంవత్సరానికి పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా డోలీ గేరెలతో ఉండేది. దీన్ని లష్కర్ అని పిలుస్తుండేవాడు. లష్కర్ అంటే
తెలియని వాళ్ళు ఉండరు. ఆ యొక్క పదానికి మిలిటరీ వాళ్ళు ఉండడం, ఇక్కడ కాపలాగా ఉండడం. కాకపోతే ఈ ప్రాంతంలో ఆనాడు మసూచి ఇటువంటి వ్యాధులన్నీ కూడా ప్రగలి వందల కొద్దీ మనుషులు చచ్చిపోవడం, దానికి మందులు లేక చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకొని, అమ్మ మాకు ఈ వ్యాధులేవి సోకకుండా మమ్మల్ని చల్లగా కాపాడితే ఉజ్జయిని నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకొని నీకు పూజలు చేస్తాము, నిన్ను కొలుచుకుంటామని వేడుకున్న తర్వాత ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా మారి వ్యాధులు లేకుండా చక్కగా ఉన్నందువల్ల అమ్మవారిని 1813వ సంవత్సరంలో ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఆ విధంగా స్థాపన జరిగినటువంటి జగన్మాతకి కొలుపులు చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంలో ఎండలు వెళ్ళిపోయి వానలు పడుతూ ఉన్న సమయంలో ఆ సంధి కాలంలో అమ్మవారికి కానీ జాతర చేసి శాఖలు సమర్పించుకుని బోనాలు సమర్పిస్తే అమ్మవారు సస్యశ్యామలంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసం చాలా విశిష్టమైన మాసం, అమ్మవారికి సంబంధించినటువంటి మాసం కాబట్టి దీనిగా ముఖ్యమైన పండగ సమయాలుగా తీసుకుని ఇక్కడ అమ్మవారిని స్థాపన చేసినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆదివారం నాడు ఘట స్వరూపంలో ఆలయంలోకి ఎదురుకొస్తారు. ఆ ఎదురుకొచ్చినటువంటి జగన్మాత 15 రోజులు కూడా ఇంటింటికి తిరిగి వృద్ధులని, ఆర్తులని, తంటిపిల్లలని, చాతగాలి వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి నగరమంతా సంచారం చేసి, ఈనాడు నగరం ఆ రోజున ఇది ఒక గ్రామంగా ఉండేది. ఈ గ్రామం అంతా కూడా సంచారం చేసి గ్రామానికి అమ్మవారు వచ్చే సమయం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా కట్టు వేసేవాళ్ళు. ఈ కట్టు వేసినటువంటి సమయంలో ఎవరు కూడా గ్రామంలోకి రావడం కానీ గ్రామం నుంచి వెళ్ళడం కానీ జరిగేది కాదు. ఈ లోకలే అమ్మవారు వస్తుంది అనేటువంటి సంకేతం తెలియంగానే అందరూ వచ్చేటువంటి చుట్టాలు, బంధువులు అందరూ కూడా చేరిపోయి ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా కళకళలాడుతూ ఉండేది. ఈ యొక్క విశిష్టత ఈ మహాకాళీ దేవస్థానం, భాగ్యనగరం, లష్కర్లో మాత్రమే జరిగేటువంటి ఒక విశిష్టత ఆనాటి నుంచి కూడా చాలా గొప్ప విషయం ఇది. అయితే 15 రోజులు గడిచిన తర్వాత అమ్మవారు ఇంటింటికి వెళ్ళి సారెలు, ఒడిగియ్యాలు, పసుపు కుంకుమలు అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత 15వ రోజున తెల్లవారుజామున 4 గంటల సమయంలో దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి అలంకారం చేసి ద్వారాలు తెరవడం. ఈ ద్వారాలు తెరిచినటువంటి మొదటి మంగళహారతికి నగరంలోని పెద్దలందరూ వచ్చి అమ్మవారి ఆలయం ముందర నిలుచుని అమ్మవారి ప్రథమ దర్శనం చేసుకోవడానికి తహతహలాడుతూ ఉంటారు. అమ్మవారి యొక్క దివ్య కరుణ కటాక్ష వీక్షణాలన్నీ భక్తులకైనా ప్రసరించాలని ఆశ కొడుతూ ఉంటారు. ఆ విధంగానే ఆదివారం నాడు, సోమవారం నాడు కూడా యావత్ ఈ ప్రాంతమంతా కూడా కిటకిటలాడుతూ జాతర సందోహంతో కన్నుల కండువుగా ఉంటుంది. ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి ముత్తైదువులందరూ కూడా తలస్నానాలు చేసి పట్టు చీరలు కట్టుకుని పసుపు కుంకుమలు రాసుకుని తలకైన వేకమండలతో అలంకారం చేసినటువంటి అమ్మవారికి సమర్పించే గోణం అయితే అన్నంలో పచ్చి కూర, పచ్చటి కూరలు, రకరకాల పిండి వంటలు, తర్వాత పెరుగు పెట్టి
సమర్పించడం ఒక పద్ధతి. కేవలం పాయసాన్ని వండి కొత్త కుండలో దాన్ని అలంకారం చేసి దానిపైన చిన్న కుండలో శాఖని పెట్టి ఆ శాఖలో చక్కటి మంచినీరు శుభ్రంగా కడిగి దానిలో పసుపు కుంకుమ వేసి చల్లటి మజ్జిగ వేసి వేకం మంటలు పెట్టి దానిపైన గండదీపాన్ని పెట్టి శిరస్సును పెట్టుకొని మేడ తాళాలతో తీసుకొచ్చి ఆడబిడ్డగా భావించేటువంటి ఈ మహాకాళి అమ్మవారికి సమర్పించడం. ఆ సమర్పించడంలో కూడా విశిష్టత ఏమిటంటే ప్రధాన దేవతగా కూర్చున్నటువంటి మహాకాళి అమ్మవారికి ఎదురుకుండా రాజమాతంగి పరివార దేవతగా పూజింపబడేటువంటి దేవత ముందర కోతరాజుగా ప్రతిష్ఠితమైనటువంటి ఆ లింగానికి ఇవన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ సమర్పించుకొని ఈ కార్యక్రమం అంతా రాత్రి వరకు అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో పూర్వకాలం ఎడ్ల బండ్లను అలంకారం చేసుకొని దాని నిండా పలహారాలు పెట్టుకుని కోతరాజుల విన్యాసంతో కోతరాజు అనేవాడు ఈ 7 అక్క చెల్లెళ్ళకి కూడా తమ్ముడైనటువంటి వాడు, తమ్ముడిగా భావన చేస్తారు. అతను మేళ తాళాలతో సిగముగుతూ చక్కగా ఆనందంగా నాట్యం చేస్తూ మేళాలతో వచ్చి అమ్మవారికి ఈ పలహారాలని సమర్పించుకొని ఇళ్లకు వెళ్ళుకోవడం జరుగుతుంది. మర్నాడు తెల్లవారుజామున ఇంచుమించుగా 3 గంటల సమయంలో అమ్మవారికి పచ్చికుండ తేవడం, తరువాత 1000 కళ్ళ కుండ అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కుండని తీసుకొస్తారు. అది జనానికి తెలిసేట్టుగా చెక్కడం అనవసరమైనటువంటి విశేషం. దానిలో చల్లని పదార్థం ఉంటుంది. అది మర్నాడు జరిగేటువంటి కోతరాజుల గావు కొట్టేటువంటి అంటే గడి కొట్టేటువంటి సమయంలో వాళ్ళ దాహ ఆర్తిని తీర్చడానికి ముందుగా జాగ్రత్త చేసి దేవాలయంలో పెట్టేటువంటి ఒక కుండ, దాన్నే 1000 కళ్ళ కుండ అంటారు. అలాగే కుమ్మరి ఇంటి నుంచి పచ్చికుండని తీసుకొస్తారు. ఈ పచ్చికుండ మీద నిలబడి జోగిని స్త్రీ ఎవరైతే ఈ భవిష్యత్తుని తెలియజేస్తుందో ఆ జోగిని నిలబడడానికి సత్యం తెలియజేయడానికి తెచ్చేటువంటి కుండే ఈ పచ్చికుండ. ఈ పచ్చికుండని తీసుకొచ్చి మర్నాడు ప్రొద్దున 8:30-9 గంటల సమయంలో యోగిని పైకి అమ్మవారు ఆవహించడం. 8 కులాల వాళ్ళందరూ కూడా అమ్మవారు రావడానికి ఆస్కారమై ఈ అమ్మవారు వచ్చిన తర్వాత యోగినిపై ఆవహించిన తర్వాత ఆమెని ఈ పచ్చికుండపైన నిలగొట్టడం. దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే మామూలుగా పచ్చికుండని మనం ముట్టుకుంటే పగిలిపోతుంది. కానీ ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు జోగినిపైకి ఆవహించిన అనంతరం ఆ జోగిని పచ్చికుండపైన నిలగొడితే పగలకుండా ఏమీ కాకుండా చక్కగా అమ్మవారు వెళ్ళేంత వరకు కూడా ఆ పచ్చికుండ అలాగే ఉంటుంది. అమ్మవారు అంతర్ధానం అయిన తర్వాత పచ్చికుండ కదిలిపోతుంది. ఇది చాలా గొప్ప విశేషం. ఈ యొక్క ప్రాంతంలో మొట్టమొదటిగా 1813వ సంవత్సరం నుంచి ఈ లష్కర్ కోనాలలో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక గొప్ప భక్తి పూర్వకమైనటువంటి క్రియ. ఈ రంగం అనేటువంటి కార్యక్రమానికి లక్షలలో వేలలో యావత్ ప్రపంచ జనమంతా కూడా ఎంత ఆతృతగా ఈ యొక్క క్రియని గమనించడానికి వేచి చూస్తూ ఉంటారు. ఈ రంగం కార్యక్రమం అమ్మవారు రావడం, అందరినీ ఆశీర్వదించడం జరిగిన తర్వాత అమ్మవారు గజారూఢయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది 16వ రోజున అనేటువంటిది ఈ ప్రాంతంలో లష్కర్ గోనాల పండగలో ఈ అమ్మవారి జాతరలో విశిష్టత సంతరించుకున్నటువంటి ఒక గొప్ప తెలంగాణ పండగ. చాలా చక్కగా చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. అంటే స్పష్టంగా మనం గమనిస్తే కూడా ఆషాఢ మాసం 1 రోజులు ఉంటే కూడా అందులో 15 రోజుల పాటు వాటి ప్రత్యేకత, ప్రతిరోజు ఏం చేస్తారు, అమ్మవారు ఎలా ఉన్నారు, భక్తులు
ఎలా దర్శించుకుంటారో చాలా చక్కగా, చాలా అద్భుతంగా తెలియజేశారు. గురువు గారు, ఈ రంగం ప్రత్యేకత అంటే ఆ భవిష్యవాణి చెప్తూ ఉంటారు కదా! దానికి సంబంధించి అంటే నిజంగా అమ్మవారు ఆ మాతంగిలో ప్రవేశించి భవిష్యవాణి చెప్తుంటాం. మనం చూస్తుంటాం, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దానికి సంబంధించి మీ స్పందన? అసలు ఈ సంశయం అనేది రావడమే మనకి తక్కువైనటువంటి విషయం ఏమోనమ్మా. హ్మ్. ఎందుకు అంటే ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా హ్మ్. ఈ యొక్క క్రియ జరుగుతూ ఇన్ని లక్షల మంది ఈ 16వ రోజున జరిగేటువంటి ఈ రంగం అనేటువంటి కార్యక్రమానికి ఎందుకు ఇంత విశిష్టత ఇస్తున్నారు అంటే, ఇక్కడ ఇంతకు ముందే చెప్పాను, కచ్చికుండకైనా మామూలుగా మనం చెయ్యి వేస్తేనే కదిలిపోయేటువంటి ఒక ఆ, సమయం అది. అటువంటిది ఈ జోగిని పైకి అమ్మవారు ఆవహించిన తరువాతే ఆ జోగిని ఏర్కులు గైన్లు వీళ్ళందరూ కులాలు ఇక్కడ జాతి మత కుల భేదం లేకుండా మంత్రశాస్త్రంలో కొంత ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు ఈ సాగర మంత్రాలతో ఈ అమ్మవారిని ఆవహింప చేస్తారు. మామూలు స్త్రీగా ఉన్నటువంటి జోగిని పైకి ఓకే. ఆవాహన జరిగిన తర్వాత ఆమె మనిషి కాదు, అది దేవతా స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారు. ఈ క్రియనే ఎందుకు తీసుకున్నారు ఆనాటి వాళ్ళు అంటే, ఈనాడు మనకి మీడియా ఉంది, టెలివిజన్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి ప్రసార మాధ్యాలు ఉన్నాయి. కానీ ఆ రోజున అవన్నీ ఉండేవి కాదు. కాబట్టి ఎక్కడా లేకపోతే దేవుడే దిక్కు అనేటువంటి సామెతగా మనం తీసుకుంటే, ఆనాడు కేవలం అమ్మవారు ఒక్కటే భక్తులని కాపాడేటువంటి పరమావధి. ఇటువంటి సమయంలో అమ్మవారిని ఆవహింపచేసి కచ్చికుండపైన నిలగొట్టడం ఎందువల్ల అంటే, అమ్మవారి యొక్క ఉనికిని, అమ్మవారి యొక్క సత్యాన్ని తెలియజేయడం కోసమే కచ్చికుండపైన నిలబెడతారు. ఇది 100కి 100 కాళ్ళు సమంజసమైనటువంటి విషయం అమ్మ. ఎవరో చెప్పి కానీ, ఏదో తెలియకుండా చెప్పడం కానీ, అమ్మవారు ఆవహించకుండా చెప్పడం కానీ జరిగేటువంటి విషయం కాదు. అమ్మవారు ఆవహిస్తుంది, ఆవహించి తీరుతుంది, భక్తుల్ని ఆశీర్వదిస్తుంది. ఆ విధంగానే ఆనాడు ఏ వ్యాధుల నుంచి అయితే బాధపడేటువంటి వాళ్ళు, ఆ వ్యాధులన్నిటికీ కూడా శమనం ఏమిటి అంటే ఈ అమ్మవారి యొక్క స్వరూపమే. ఆవిడని వేడుకుని రంగంలో వచ్చినటువంటి మహాకాళి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈనాడు ఇంత పెద్ద నగరంగా పేరు కాంచినటువంటి ఈ భాగ్యనగరానికి మూల కారణమైనటువంటి మహాకాళి అమ్మవారు మాత్రమే. బాగా తెలియచేశారు గురుగారు. అయితే కొంతమందికి కొన్ని సంశయాలు, అంటే వారి సంప్రదాయంలో, అంటే వారి కుటుంబంలో కొందరు శైవులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు, శాక్తేయులు ఉంటారు, వివిధ శాఖల వారు ఉంటారు. కొత్తగా మొట్టమొదటిసారిగా అంటే మన కార్యక్రమాన్ని చూసి అమ్మవారి వైభవం తెలుసుకొని వారు కొత్తగా బోనం సమర్పించటం, కొత్తగా అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి అని అంటే వారు ఏ విధంగా ముందడుగు వేయాలి? అమ్మా, హ్మ్. ఈ మహాకాళి అమ్మవారిని హ్మ్. ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి కంటే ముందుగా అసలు అమ్మవారు ఆషాఢ మాసం వచ్చింది అంటే ఆడబిడ్డ మా ఇంటికి వస్తుంది అనేటువంటి భావన. ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డకి ఏం చేస్తాం మనం? సాధారణంగా తీపి వంటలతో అమ్మవారికి విందు చేసి అమ్మవారు సంతోషపడేటట్టుగా పాయసం పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. శాక్తేయమా, వైష్ణవమా, లేకపోతే గాణాపత్యమా, ఇవన్నిటికంటే ముందర కూడా ఈ అమ్మవారు శాక్తేయ ప్రభావమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయంలో విశిష్టత కలిగినటువంటి శ్రీ విద్యా సాంప్రదాయంలో పూజింపబడేటువంటి జగజ్జనని అమ్మవారికి సకలములైనటువంటి ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా శ్రీ విద్యా సాంప్రదాయంలో జరగడం, శాక్తేయ విధానంలో ప్రధాన దేవతగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారిని
ఈ నవరాత్రుల్లో పూజించడము జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో శాక్తంలో సాగర విధానం కూడా ఉంది. ఈ సాగర విధానంలో అందరూ కులమత భేదం లేకుండా అందరూ నగర పెద్దల సమక్షంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా అమ్మవారికి సమర్పణ నానా రకాలుగా చీరలు, సారెలు, ఈ యొక్క వడిగియ్యాలు అన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది. దేనివల్ల అంటే శాక్తేయం కానీ వైష్ణవం కానీ శాక్తేయం కానీ ఈ యొక్క వివక్షణ లేకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క శరణాగతికి వచ్చారు అంటే ఆవిడ వీళ్ళందరినీ కాపాడి చల్లగా చూడడం ఒకటే కారణమైనందువల్ల అమ్మవారి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అమ్మవారి యొక్క శక్తి తెలుసుకొని శాక్తేయమైనప్పటికీ కూడా అందరూ ఈ ప్రాంతంలోని వాళ్ళందరూ ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పూజలు అందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, అందరూ వచ్చి అమ్మవారిని సందర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. గురుగారు, అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందాలి, అమ్మవారి కరుణ పొందాలి అని అంటే మహిళలంతా అంటే ఒక కుటుంబం అంతా చక్కగా ఉండడానికి ఏదైనా సాధన మార్గం? అమ్మాని పిలవంగానే కలిగేటువంటి మాతృస్వరూపం కలిగినటువంటి దేవతయే ఈ మహాకాళి అమ్మవారు. లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత. శ్రీమాత అనేటువంటి సంబోధన ఆ ఋషిక్రోక్తమైనటువంటి ఒక మహామంత్రంగా మొదటి నామంగా శ్రీమాత అనేటువంటి ఈ యొక్క నామం కలగడంలో నా ఉద్దేశంలో ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏమిటి అంటే ఒక పసిగిడ్డ ఏడుస్తూ ఉంటే ఏ విధంగా ఏడుస్తున్నాడు, దేనికోసం ఏడుస్తున్నాడు అనేటువంటి ఈ యొక్క విచక్షణ కలిగినటువంటి స్వరూపమే మాతృస్వరూపం. అమ్మా అని పిలిస్తే వాడు ఏ విధంగా పిలుస్తున్నాడు? ఆకలితో పిలుస్తున్నాడా, ఆర్తితో పిలుస్తున్నాడా, లేకపోతే కష్టంతో పిలుస్తున్నాడా, ఇంకేదైనా కారణంగా పిలుస్తున్నాడా అనేటువంటి భావన కలిగినటువంటి ఆ పిలుపుని కట్టి తెలుసుకోగలిగినటువంటి విచక్షణ ఈ తల్లికి మాత్రమే ఉంటుందేమో. అందువల్లనే లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత. ఈ మాతృస్వరూపాన్ని ఎవరైతే ఆర్తితో కొలిచి ఈ యొక్క దేవతా సాన్నిధ్యంలో లలితా సహస్రనామ పారాయణాదిగా అమ్మవారి స్తోత్రాలు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అమ్మవారు మాతృభావనతో ఆశీర్వదించి అందరినీ తల్లి కన్న తల్లి బిడ్డలని ఏ విధంగా అయితే ఒడిలో పెట్టుకుని ఆశీర్వదిస్తుందో ఆ విధంగానే ఆశీర్వదించేటువంటి స్వరూపం కలిగినటువంటి జగన్మాతయే ఈ మహాకాళి అమ్మవారు. గురుగారు, ఇప్పుడు బోనాల సమయంలో మనం చూస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా భక్తజనంతో నిండిపోతుంది, కిక్కిరిసిపోతుంది. అసలు ఒక్కసారి అమ్మవారి దర్శనం కలుగుతుందా అని అంటే కూడా ఆ రోజు కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ప్రత్యక్షంగా వచ్చి సమర్పించే వాళ్ళు ఓకే, పరోక్షంగా ఎవరైనా రాలేని పరిస్థితులలో దూరంలో ఉన్నవాళ్ళు కానీ, విదేశాల్లో ఉన్నవారు కానీ ఎక్కడైనా ఈ మహాకాళి అమ్మవారికి ఏదైనా సమర్పించాలి అని అంటే ప్రత్యామ్నాయ మార్గం. ఈ ప్రసార మాధ్యాలన్నీ చాలా చేతికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ చాలా అందుబాటులో ఉండి దానికి తగ్గ విధంగా ఈనాడు మీరు ఏ మూల నుంచి అమ్మవారికి పూజ చేసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా అభిషేకాలు చేసుకున్నా లేకపోతే అర్చనలు చేసుకున్నా ఈ యొక్క గ్రామ సంచారం చేసేటువంటి గ్రామోత్సవాలు చేసుకున్నా దేనికైనా చేసుకునేటువంటి వీలు కలిగించి ఈనాడు మీ అందరికీ మహాకాళీ దేవస్థానం యొక్క సేవలను అందించేటువంటి చక్కటి
మార్గాన్ని రూపొందించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని, నా ఉద్దేశంలో ఈ జంట నగరాలకి ప్రధానమైనటువంటి దేవత మహాకాళి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది, కేవలం చిటికెడు కుంకుమ మాత్రంగా ఆ కుంకుమని ధరించి మన యొక్క దోషాలని, మన యొక్క బాధలని అన్నిటినీ పోగొట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభం శుభం. సింహ వాహిని అయి ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కుంకుమ భరణ పట్టుకొని దుష్టులను దునుమాడుతూ దుఃఖాలను దూరం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సౌభాగ్యాన్ని అందిస్తూ ఆ అమ్మ చిద్విలాసిని అయి ఇక్కడ గర్భాలయంలో కొలువు తీరింది. ఎన్నో తీరలేని రోగాలను మటుమాయం చేయటమే కాకుండా ప్రతి ఒక్క భక్తుని జీవితంలో వారికి ఉన్న దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అన్ని దూరం చేసి వారికి సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలను, భోగభాగ్యాలను కూడా అందిస్తుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. అలాగే ఆ పక్కగా ఉన్న మాణిక్యాల అమ్మవారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో స్వయంభూగా ఇక్కడ బావిలో దొరికిన అమ్మవారు. ఇక్కడ అమ్మవారి పక్కనే ఆసీనురాలై వచ్చిన ప్రతి ఒక్క భక్తుల్ని కూడా వారిని కాచి కాపాడుతూ, రక్షిస్తూ, అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి సికింద్రాబాద్ లో కొలువైన ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానానికి సంవత్సరం పొడవునా కూడా ఎన్నో రకాల ఉపచారాలు, మరెన్నో పండుగలు, మరెన్నో ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆషాఢం జాతర, ఆషాఢ మాసంలో వచ్చే 15 రోజుల పాటు విశేషంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అశేష భక్తజనం అమ్మవారి సేవలో పాల్గొంటూ తరిస్తూ ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులంతా కూడా వారి మొక్కుబడులు తీర్చుకోవటానికి ఇలా అమ్మవారి చుట్టూ కూడా ప్రదక్షిణలు వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి అని చెప్తూ ఉంటారు. నిజంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటూ కూడా ఆమె ప్రభా స్వరూపిణిగా కూడా కళ్యాణమూర్తిగా ప్రతి ఒక్కరూ ఏ ఆకాంక్షతో అయితే ఈ దేవాలయానికి వస్తారో వారి మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తూ భక్తులందరి హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది అమ్మవారు. ఇక్కడ మనం చూస్తే గర్భాలయంలో ప్రదక్షిణ మార్గంలో కూడా మనకు ఇక్కడ అమ్మవారి స్వరూపాలు చాలా చక్కగా ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాలు, శాంకరీదేవి, కామాక్షిదేవి, శృంఖలాదేవి, చాముండేశ్వరీదేవి, జోగులాంబ, ఇలా మనకు గమనిస్తే కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న దేవతా స్వరూపాలన్నీ కూడా ఇక్కడ ఈ గర్భాలయ ప్రాంగణంలో గోడలకు కూడా చిత్రపటాలను చాలా అద్భుతంగా అమర్చారు. ఇక్కడ స్వర్ణమయ కాంతులతోటి దేదీప్యమానంగా సింహ వాహిని అయిన ఆ అమ్మవారు కటాక్షిస్తూ ఉంది భక్తులను. అలాగే మనం చూస్తే కూడా ఇక్కడ ఈ ఆలయం చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాకారం కానీ ఇక్కడ ఉంటే చాలు మానసిక ప్రశాంతత, మా కష్టాలన్నీ గట్టెక్కాయి, అమ్మ మాకు అండగా ఉంది, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న ఒక భావనతోటి ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఆ అమ్మవారిని స్మరిస్తూ, జపిస్తూ, సేవిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కూడా అష్టాదశ శక్తి పీఠాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా చిత్రపటాలు, ఆ అమ్మవారి ఒక్కొక్క స్వరూపం కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది. గిరిజాదేవి, పురుహుతికాదేవి, మాణిక్యాంబాదేవి, మాధవేశ్వరి, వైష్ణవీదేవి, మాంగళ్య గౌరీదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇలా పలు స్వరూపాలు ఆ చిత్రపటాలను కూడా ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ప్రాకారంలో చాలా అద్భుతంగా అమర్చారు. ఇక్కడ మనం చూస్తే కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా పలు రకాల పుష్పమాలికల సోయగాలతోటి చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్క భక్తునికి కూడా మానసిక ఉల్లాసము, ఆనందము, ఆ అమ్మవారి దర్శనంతో వారి హృదయం నిండా కూడా ఒక తృప్తితోటి వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు. 2 రకాలుగా ఇక్కడ బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే వారు తీరిన కోరికకు కృతజ్ఞతగా ఒక బోనం, అలాగే వారికి ఉన్న కష్టాలను నివేదిస్తూ ఆ కష్టాన్ని తీర్చమని వేడుకుంటూ పెట్టే బోనం ఒకటి. ఈ విధంగా అశేష భక్తజనం ఆషాఢ మాసంలో చాలా ఎక్కువ సంఖ్యలో
ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ, ఒడిబియ్యాలు సమర్పిస్తూ, పసుపు కుంకుమ వస్త్రాలు సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులను అందుకుంటున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి బోర్డు మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. మరి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, జాతరను ఇంకా ఘనంగా ఏ విధంగా నిర్వహించబోతున్నారో వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు దేవి వరప్రసాద్. నేను ఉజ్జయిని మహంకాళి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ని. నిన్న గత 2 రోజుల నుంచి మాకు రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. మొన్ననేమో డీసీపీ గారితోని మరియు అధికారులతో మాకు బోర్డు మెంబర్స్తో రివ్యూ మీటింగ్ జరిగింది. నిన్న ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు మరియు మా ఇన్ఛార్జ్ కోటా నీలిమ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ గారు మరియు ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారితోని మరియు ఇతర అన్ని శాఖల ముఖ్య ఆఫీసర్లతోని మాకు నిన్న రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో కొండా సురేఖ మేడం ఒకటే ఆదేశం ఇచ్చారు, ప్రతి ఒక్క భక్తుడు మాకు విఐపీలు అంటూ ఏం లేదు, ప్రతి ఒక్క భక్తుడు మాకు విఐపీయే. ఇక్కడికి లక్షలాది మంది ప్రజలు అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తారు. ఏ ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి తన కోరికలేవో కోరుకొని మళ్ళీ వాళ్ళు ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యే వరకు మీ అందరిది బాధ్యత అని మాకు చెప్పారు. ఇక్కడ R&B వాళ్ళతోని, మున్సిపల్ వాళ్ళతోని, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అన్ని శాఖల వారితో నిన్న రివ్యూ మీటింగ్ జరిగింది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా పెంచడానికి అంటే ఎగ్జాంపుల్గా ఏంటంటే గత ఏడాది 3 అంబులెన్స్లు పెట్టారు, ఈసారి 5 అంబులెన్స్లు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. గత ఏడాది 5 లైన్లు క్యూ లైన్లు పెట్టాం, ఈసారి ఇంకొక లైన్ క్యూ లైన్ పెంచడానికి ప్రతిపాదన చేశాం. మరియు ఇంకోటి, ఎక్కడైతే బోనాలు ఎత్తుకొని వస్తున్న మహిళలకు అక్కడ ఖచ్చితంగా మహిళా పోలీసులను పెట్టి ఎక్కడికప్పుడు పర్యవేక్షించి ఆ లైన్ త్వరగా మూవ్ అయిపోయి వాళ్ళు, ఎందుకంటే ఉపవాసంతో అమ్మవారికి ఎంతో భక్తితో వస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అదొక ప్రతిష్టాపన చేస్తున్నాం. ముందుగా ఇంకా ఏంటంటే వాటర్ సప్లై, ఎవరైతే లైన్లలో గంటల తరబడి క్యూ లైన్లో నిలబడతారో వాళ్ళకి ఖచ్చితంగా నీటి సరఫరా అందించాలనేది ఒక ఆలోచన మేము తీసుకున్నాం. తర్వాత ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నా కానీ, ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా కానీ, ఎవరైతే చిన్న పిల్లల్ని అంటే ఇన్ఫాంట్ పిల్లల్ని అమ్మవారి దర్శనం కోసం తీసుకొచ్చే తల్లులకు సపరేట్ క్యూ లైన్ పెట్టి ఆ కమాండ్ నుంచి త్వరగా వాళ్ళకి దర్శనం అయిపోయేటట్టు, తర్వాత ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టి అక్కడ నుంచి భక్తులందరినీ ఇక్కడ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారికి మంచి ఆశీర్వాదం చేయించి అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళకి పొందేటట్టు చేసి వాళ్ళని సంతోషంగా పంపాలనేదే ఈ బోర్డుకి ఒక ఉద్దేశం. ఈ దానికి మేము బోర్డు మెంబర్లు అందరం ఈసారి ఖచ్చితంగా కష్టపడి ప్రజలందరికీ మంచి దర్శనం చేపిస్తామని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా చక్కటి ఆలోచన, మంచి ప్రణాళిక. మరి చిన్నపిల్లలకు కానీ, సీనియర్ సిటిజన్స్ కి కానీ అయితే మీడియాని కూడా కొద్దిగా అనుమతించారనో అనుమతించలేదనో కొన్ని రకాల విమర్శలు, ప్రతి విమర్శలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏంటంటే మేడం, అందరూ కూడా జాతరలో చాలా బిజీగా ఉంటారు, ఒకరొకరు చాలా పనులు ఉంటాయి, లక్షల మందిని కోఆర్డినేట్ చేయాలి. సో మీరు ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో ఒక ఫెస్టివల్కి ఒక వారం ముందుగానే మీ దగ్గర నుంచి ఒక లెటర్ సిఫారసు తీసుకొచ్చి మా ఈఓ గారికి సబ్మిట్ చేస్తే ఈఓ గారు మీకు సపరేట్ పాస్ లాంటిది, ఐడి కార్డు లాంటిది ఇచ్చినప్పుడు మీకు అలాంటి ఇబ్బంది జరగదు. మీరు త్వరగా అందరు భక్తులు వచ్చేటప్పుడు రాకుండా పొద్దున్నే 3 గంటలకో 4 గంటలకో మీరు వచ్చేసారు అనుకోండి, మీకు అంతా ఇక్కడ ఉంటుంది. మీరు అంతా అంటే అప్పుడు కొన్ని ఘట్టాలు ఉంటాయి, అవన్నీ మీరు షూట్ చేసుకోవచ్చు, మీరు ప్రజలకి చూపించవచ్చు, అదన్నీ ఉంటుంది. మీరు ముందుగా ఒక వారం రోజుల ముందే మాకు సిఫారసు ఇస్తే మీ బ్యాచెస్ మీ వాళ్ళకి అన్నిటి మేము ప్రొవైడ్ చేస్తాం. చాలా చక్కగా తెలియజేశారండి. అలాగే ఇక్కడ బోరం ఎత్తుకొని వచ్చే ఆ మహిళలు, ప్రత్యేకమైన మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుందండి. మహిళలకు బోనాలతోని ఖచ్చితంగా క్యూ లైన్ ఉంటుంది. కానీ ఒక బోనాలు ఎంబడి ఒక 50 మంది రావడం అలాంటివి చేయొద్దు. బోనం ఎంబడి ఒక సీనియర్ ఒక ఇద్దరు ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళని అలౌ చేసి వాళ్ళకి దర్శనం చేయించే భాగ్యము మేము చూస్తాం. చాలా బాగుంది. అసలు సికింద్రాబాద్ బోనాలు, లష్కర్ బోనాలు అంటే అసలు ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ అయిపోయింది అసలు. మరి ఇక్కడ ఈ రంగం కార్యక్రమం సంబంధించి మరి అక్కడ కూడా ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఇంకా చాలా ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు? जय माता दी। महाकाली उज्जैनी माता की आशीर्वाद से और मैडम डॉक्टर नीलिमा की सहायता से ही हमें ये पोस्ट मिली है और उसके ऊपर हम हमारे पूरे जितने भी हमारे नेता लोग हैं उन सबका बहुत बहुत धन्यवाद करते हैं और उनके पूरे विश्वास में हम उनकी कसौटी पे 100% खरा उतरेंगे। किसी भी भक्त को XYZ आप जैसे पूछे मीडिया वालों को वगैरह, किसी को भी 0% भी हम तकलीफ नहीं होने देंगे।
ये पूरा हम आश्वासन देते हैं, हम 24/7 अवेलेबल रहेंगे, हम घर नहीं जाएंगे। ఓకే. సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? లాస్ట్ టైం క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక 25 లక్షల మంది వచ్చిరని ఉంది. ఈసారి కూడా దానికన్నా పెరుగుతుంది తప్ప తక్కువ అనేది జరగదు. చాలా బాగుందండి. మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మనం గమనిస్తే కూడా దాదాపుగా 25 లక్షలకు పైగా భక్తులు పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారు. మరి అమ్మవారి వైభవం ఇంత ఇంత అని మనం మాటల్లో వర్ణించడం అసాధ్యం. శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారి కరుణ కోసం ప్రతి ఒక్కరూ కూడా 1000 కళ్ళతో వేచి ఉన్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ అందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఉజ్జయిని మహంకాళి మాతాకి జై బోలో మాణిక్యాలమ్మ తల్లికి. గంగా భవానీ సమేత సదాశివుడు వారి ఉత్సవమూర్తులు ఇక్కడ కొలువై ఉన్నాయి. ప్రత్యేకమైన పండుగలు, పర్వదినాల సందర్భాలలో కూడా ఈ ఉత్సవమూర్తులకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ మూర్తులకు కళ్యాణోత్సవం కూడా చాలా వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. అద్దాల మండపంలో మహంకాళి అమ్మవారు ఊయలు లూగుతూ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా చిద్విలాస వదనంతో దర్శనమిస్తున్నారు. మనం గమనిస్తే ఇక్కడే కూడా శ్రీచక్రం కూడా ఉంది. ఆ శక్తి తరంగాలు ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆశీస్సులను అందిస్తున్నాయి. ఇక్కడ ఇదే ఆలయ ప్రాంగణంలో ఇక్కడ పరమేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ మహంకాళి అమ్మవారికి సదాశివుడు ఇక్కడ మహాకాళేశ్వరుడుగా కూడా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మహంకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులు వాళ్ళ కోరికలు, ముడుపులు తీర్చుకోవడానికి కూడా ధ్వజస్తంభానికి ఎదురుగుండా కూడా ఇక్కడ ఎర్రటి వస్త్రంలో కూడా కొబ్బరికాయని ఇక్కడ ఈ రావి చెట్టుకు కట్టడం అనేది మనం గమనించవచ్చు. ఎటువంటి కోరికైనా సరే చాలా త్వరితగతిన వారం రోజులలో తీరుతుంది అనటంలో అతిశయోక్తి కాదు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా గోసేవ చేసుకోవటానికి కూడా ఇక్కడ గోవులు మనకు కూడా అందుబాటులో ఉన్నాయి. వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ ఈ గోవుకు గ్రాసం అందిస్తూ, గోవును పూజ చేస్తూ, గోవుకు ప్రదక్షిణం చేస్తూ కూడా గో సేవలో కూడా తరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కూడా ఇక్కడ ఉన్న ఈ రాతితో చేసిన ఈ స్తంభాలు 1972 సంవత్సరంలో కూడా ఇక్కడ సింహం తోటి చాలా అద్భుతంగా చెక్కారు. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో తీర్చిదిద్దారు. అయితే ఈ ఆలయంలో ఉన్న అన్ని స్తంభాలు కూడా మొత్తం ఒకటే రాయితోటి చేయటం ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత. అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారము. నా పేరు సత్యవాణి. నేను దమ్మాయిగూడ ఈసీఎల్ దగ్గర నుంచి మహంకాళి అమ్మవారిని చూడటానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి మేము బడి బియ్యం అది పోసుకొని ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాము. ఆషాఢ మాసంలో రావడానికి కొంచెం కష్టం అవుతుందని ముందుగా వచ్చి పోసుకొని ఎడుతూ ఉంటాము. ఆవిడ ఆశీస్సులు మాకు ఉంటూనే ఉన్నాయి. శ్రీమాత్రే నమః. మీరు ఈ సదావకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారం. అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? मेरा नाम कुसुम आचार्य है। हम राजस्थान के रहने वाले हैं, भिलवाड़ा के, और हम इधर हैदराबाद 8-10 सालों से इधर आ रहे हैं। हमारा भैया रहता है जो, और हम माँ काली के दर्शन करने में रोज आती हूँ। मेरे को बहुत अच्छा लगा। और ये मैम जो भी प्रश्न कर रही है माता रानी से, और मैं भी यही करती हूँ कि ऐसे ही हम आगे बढ़ते रहें, हमारा ऐसे ही माता रानी आशीर्वाद बनाए रखे। అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. నేను అల్వాల్ నుంచి వచ్చాను. అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం వచ్చి చేసుకుంటాను, కానీ ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉందండి. గర్భగుడి దగ్గరికి వెళ్ళాను. నాకు అనుకున్న పనులు విజయం జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వాళ్ళకు, మా పిల్లలకు అన్ని మంచి జరగాలి, అందరికీ వచ్చే భక్తులందరికీ సంతోషంగా ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అత్తపూర్ నుంచి వచ్చాను. నా పేరు దివ్య. సో అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? ఓడి బియ్యము ఎవ్రీ ఇయర్ చెప్పిస్తాము మేము. సో ఇక్కడ సికింద్రాబాద్ లో ఉండేవాళ్ళం మేము, బట్ ఇప్పుడు అత్తపూర్కి షిఫ్ట్ అయ్యాము. కొత్త ఫ్లాట్ తీసుకున్నాము. సో సూపర్. సో ఎవ్రీ ఇయర్ చేస్తాను నేను. అమ్మవారి అనుగ్రహమేనేమో. చాలా చాలా
చాలా సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 6 to 7 years అయిందండి. అవునా? ఆ, ఓకే. ఇక్కడ ఉన్న వేరే చోటకి వెళ్ళినా కూడా అమ్మవారిని Follow అవుతాను. ఫాలో అవుతారు, అవుతారు. రిచువల్స్ ఫాలో అవుతారు. నేను కర్ణాటక బేసికలీ, మ్యారీడ్ ఇన్ హైదరాబాద్. చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కరీంనగర్ అండి. రవీందర్, సుజాత, మా కూతురు మౌనిక జయశ్రీ. మేము గత 50 సంవత్సరాల నుంచి వస్తున్నాము. నేను ఇక్కడ ఉద్యోగం చేశాను. మా ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడే పెళ్లిలై ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి నెలకు ఒకసారి ఈ అమ్మవారి పండుగలప్పుడు ఈ జూలై మాసంలో ఇప్పుడు కూడా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి కదా, ఆషాఢ మాసంలో అవన్నిటికీ ఎప్పటికీ మేము హాజరవుతుంటాం. ఇక్కడ మాకు బాగా నమ్మకం ఉన్న దేవాలయం ఇది. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు బాగా నమ్మకం, మా కూతుర్లకు కానీ మా అల్లుళ్ళకి కానీ. మేమిద్దరం కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాం. ఇక్కడికి రాంది మేము పోము. మాకు ఇక్కడ ఎంత జనం ఉన్నా ఎట్లున్నా మాకేం ఇబ్బంది అనిపించేది, ఎంత పెద్ద లైన్ ఉన్నా మాకు కష్టం అనిపించేది. అది ఎంతసేపు అయినా కానీ మేము అమ్మవారిని చూడండి మేము పోము. మాకు తొందరగా దర్శనం అవుతుంది, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ మొక్కుకున్నప్పుడు కూడా మనసుకు కూడా ఏదో మనకు అనుభూతి కలుగుతుంటుంది. ఈ దేవాలయం గురించి చాలా చరిత్ర ఉన్నది మన భారతదేశంలో. అందరూ చాలా భక్తి భావనతో వస్తారు. ఇక్కడ వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, భక్తులు కానీ, దేవాలయంలో ఉన్న సిబ్బంది కానీ చాలా మంచిగా అందరికీ సహకారాన్ని అందిస్తుంటారు. మాకు అది చాలా ఇష్టం. మంచి దర్శనం అవుతుంది ఎప్పుడు వచ్చినా కానీ. అందరిని మంచిగా చూడాలి, మమ్మల్ని కూడా అందరు చూడాలని అమ్మవారిని చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది మీ స్పందన? నేను కోరుకున్న కోరికలని నెరవేరుతాయండి. నాకు చాలా నమ్మకం అమ్మవారు అంటే. మహంకాళి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము, చాలా నమ్మకం. నాకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరినాయి. ఆ కోరిక తీర్చుకోవడానికి నేను ఈ రోజు గుడికి వచ్చాను. 200 సంవత్సరాల క్రితం సూరిటి అప్పయ్య సంకల్పంతో ఇక్కడ సికింద్రాబాద్ ప్రాంతంలో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులను రక్షిస్తూ వారికి రోగాలను కానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కానీ దరిచేరనీయకుండా కాపాడుతుంది. మరి అమ్మవారి ఆలయ విశేషాలని మనందరం కూడా తెలుసుకున్నాం కదా. ఎప్పుడైనా మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారిని తప్పక దర్శించండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.